17వ శతాబ్దంలోనే సామాజికమైనటువంటి కులవృత్తిని ఎంచుకొని ఆ వృత్తి పనితో పాటు సమాజంలో చైతన్యపరిచి కుల మతాల అతీతంగా సర్వమానవులు సమానమే అని చెప్పేసి భక్తి మార్గంలో నడిపించినటువంటి ఒక వేదాంత కర్తగా మనకు ఇక్కడ ఆ, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కనిపిస్తూ ఉన్నారు. సమాజంలో ఉన్నటువంటి సామాన్య జనులకి వ్యవసాయ సంబంధమైనటువంటి పరికరాల్ని చేస్తూనే అక్కడ వాళ్ళ ఆరాధ్య దైవమైనటువంటి కాళీమాత యొక్క శక్తిని భక్తిని కూడా ప్రచారం చేయడానికి కాళికాంబ శతకంతో పాటుగా 3 కాలాల్లో కూడా అంటే భూత భవిష్యత్ వర్తమానాలు కూడా మానవ సమాజాన్ని ప్రభావితం చేస్తాయి అనేటటువంటి విషయాలకు సంబంధించినటువంటి కాలజ్ఞాన రచన చేసినటువంటి వ్యక్తి ఇక్కడ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కనిపిస్తూ ఉన్నారు. ఒక్క రచన చేయడమే కాకుండా సమాజంలోనే అన్ని కులాల వారిని, అన్ని వర్గాల వారిని, అన్ని మతాల వారిని కూడా ఏకం చేసి సమాజ నిర్మాణం కోసం ఒక సామ్యవాదిగా పోరాటం చేసిన వ్యక్తిగా మనకు ఇక్కడ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కనిపిస్తున్నారు. అంటే కుల మతాల భేదం లేకుండా భగవంతుని యొక్క సృష్టిలో సర్వమానవులు సమానమే, అందరూ కూడా ఆ భగవంతుణ్ణి భక్తితో భక్తి మార్గంలో వెళ్ళినట్టయితే ఆ భగవంతుణ్ణి చేరగలుగుతారు అని కైవల్య సంబంధమైనటువంటి ముక్తిని పొందడానికి భక్తియే ప్రధానమైనది అని చెప్పేసి ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ యొక్క పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన చేసినటువంటి రచనలు, ఆయన చేసినటువంటి సామాజిక సేవ ఇప్పటికీ కూడా ఈనాటి సమాజం వరకు అంటే ఈ 20వ దశకంలో 21వ దశకం వరకు కూడా ప్రభావితం చేస్తుంది. అతను రచించినటువంటి ఈ త్రికాల జ్ఞానంలో ఉన్నటువంటి భూత భవిష్యత్ వర్తమానాల్లో ఏం జరగబోతుందో ముందుగానే నిర్ణయించి చెప్పినటువంటి విషయాలు, ఆధారాలు కూడా మనకు లభిస్తూ ఉన్నాయి. అటువంటి గొప్ప రచన చేసినటువంటి వైజ్ఞానిక, వేదాంత, సామ్యవాద సామాజిక కర్త ఒకే ఒక విశ్వబ్రాహ్మణ కవిగా, రచయితగా, వృత్తికారునిగా ఉన్నటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి ఈ యొక్క విశ్వరూపుడిగా చెప్పబడేటటువంటి వారిగా ఈ యొక్క పంచానన కుల విజ్ఞానంలో మనకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి చెప్పవచ్చు. ఇక ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి తరువాత మనకు కనిపిస్తున్నటువంటి వారు ఈ 17వ శతాబ్దంలో వచ్చేసి శ్రీ కురిసేటి శివకుమారాచార్యులు గారు. వీరు ధర్మపాల విజయం అనేటటువంటి దాన్ని రచించారు. దీన్ని బొమ్మకంటి ప్రభాకర శాస్త్రి గారు ఇక్కడ పద్యకావ్యంగా రచన చేశారు. తరువాత 1756వ సంవత్సరంలో కనుపర్తి బసవాచార్యులు అనేటటువంటి కవి ఇక్కడ కాకతీయుల కాలం నాటి విశ్వబ్రాహ్మణుల యొక్క కళా వైభవాన్ని అంతటినీ కూడా రచనాపూర్వకంగా సృష్టించి చూపించినటువంటి రచయిత. అంతేకాకుండా కాకతీయుల కాలంలో ఒకనాడు విశ్వబ్రాహ్మణులు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి అటువంటి గొప్ప వ్యక్తులుగా అందరి చేత కూడా సమాజంలో గౌరవించబడినటువంటి వ్యక్తులు తమ యొక్క పదవుల్ని, రాజు యొక్క ఆశ్రమాన్ని, పలుకుబడిని, తరువాత వారి యొక్క అధికారాలని ఏ విధంగా కోల్పోయారు అనేటటువంటివి ఇక్కడ ఈ యొక్క రచనలో వివరించటం అనేది జరిగింది. అలా ఇక్కడ కరణికాలు ఏ విధంగా విశ్వబ్రాహ్మణులు పోగొట్టుకున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా ఈ కావ్యంలో ధర్మపాల విజయం అనేటటువంటి కావ్యంలో రచించటం అనేది జరిగింది. ఇక 1756వ సంవత్సరంలో శ్రీ కనుపర్తి బసవాచార్యులు అనేటటువంటి రచయిత ఉన్నారు. వీరు రచించినటువంటి ఈ కాకతీయుల నాటి వైభవము, కులవృత్తుల ప్రాధాన్యమే కాకుండా వీరు విశ్వాభరణము అనేటటువంటిది, రథాధికరణము అనేటటువంటి రచనలు, ఇక నాగరాకాండం, తరువాత నీతిఘోష రథం అనేటటువంటి బృహస్పతి యొక్క రథాన్ని గురించి, తరువాత నందిఘోష అనేటటువంటి అర్జునుని యొక్క రథాన్ని గురించి, ఇక శతనంద అనేటటువంటిది విష్ణువు యొక్క రథము, ఈ రథాన్ని గురించి చక్కగా కావ్య రూపంలో ఆ రథాల యొక్క విశేషాలని, ఆ రథ యొక్క నిర్మాణ సృష్టిని గురించి చక్కగా వివరించారు. ఇవి వృత్తి సంబంధమైనటువంటి, కుల సంబంధమైనటువంటి కావ్యంగా, రచనగా మనం చెప్పుకోవచ్చు. ఇక 1850వ సంవత్సరానికి వచ్చేసి శ్రీ మసరా గండ మునిస్వామి అనేటటువంటి రచయిత ఉన్నారు. వీరు రఘురామ శతకం అనేటటువంటి రచన చేశారు. ఇదే కాకుండా 1977వ సంవత్సరంలో నారాయణదాసు శ్రీరామాచార్యులు అనేటటువంటి రచయిత ఉన్నారు. ఈయన సులభ గాయత్రి,
సంధ్యా వందనాలు అనేటటువంటి రచన చేశారు. ఇదే కాకుండా కందుకూరి రుద్రకవికి సంబంధించినటువంటి రుద్రకవి విజయం అనేటటువంటి రచన చేశారు. అదే కాకుండా ఇంకా శివరామ బ్రహ్మ సంక్షుప్త జీవిత చరిత్ర అనేటటువంటి రచన. అంతేకాకుండా మానవ జీవితంలో అతి విశిష్టమైనటువంటిది షోడశోపకర్మలు అని చెప్పేసి చెప్తాము. అంటే వివాహ బంధం మొదలుకొని మనిషి యొక్క పుట్టుక నుంచి అంత్యేష్టి వరకు, అంటే ఆఖరిగా సంవత్సరీకం వరకు కూడా మనిషి మరణించిన తరువాత ఆ యొక్క సంవత్సరీకం రోజున జరిపేటటువంటి కర్మ వరకు కూడా మొత్తం కూడా సకల విషయాలను కూడా నిర్ణయించేటటువంటి విధి విధానాన్ని గురించి రచించినటువంటి రచన. అంతేకాకుండా విశ్వబ్రాహ్మణ పూర్వ వైభవం అనేటటువంటి మరొక రచన. ఇవి ఎంతో ప్రాశస్త్యాన్ని పొందినటువంటి మానవ నాగరికతలో భారతీయ సమాజంలో మానవులు చదవదగినటువంటి రచనలు, నేర్చుకోవాల్సినటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఈ కవి తన యొక్క రచనలో నిక్షిప్తం చేశారు. అటువంటి గొప్పవైనటువంటి రచనలెన్నో మానవాళికి, మానవ సమాజానికి అవసరమైనటువంటి రచనలు, తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఈ విశ్వబ్రాహ్మణ కవుల చరిత్రలో, కవుల యొక్క రచనల్లో ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇదే కాకుండా 1792వ సంవత్సరంలో వచ్చినటువంటి శ్రీ దేవాదుల పెద్దన కవి గారు, వీరు శివభక్తి ఉమామహేశ్వర శతకం అనేటటువంటి భక్తి సంబంధమైనటువంటి రచనలు చేశారు. ఇక 1848వ సంవత్సరంలో వచ్చేసి శ్రీ 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 జాళ్లపాలెం బ్రహ్మానంద స్వాముల వారు, వీరు బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డెల్హౌసీ కాలంలో నెల్లూరులో జన్మించినటువంటి ఇతడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఎలాగైతే మానవ సమాజంలో కుల మతాలకు అతీతంగా భక్తిని ప్రచారం చేశారో, ముక్తి మార్గం వైపు నడిపించారో, వేదాంత విషయాలను వెల్లడించారో, అదే విధంగా తాను కూడా ఒక చింతతోపుల మధ్య తపస్సు చేసి ఆనాటి సమాజంలో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి కనిపించేవన్నీ కూడా ఈ మాయా ప్రపంచం కాదు, అంతర్గతంగా మనిషి యొక్క మనోగతంలో ఉన్నటువంటి మనోపలకాన్ని తెరచి మానవుని ముక్తి మార్గం వైపు నడిపించేటటువంటి విషయాలు ఎన్నో కూడా ఇక్కడ ఇతడు సమాజానికి తెలియజేసినటువంటి ఒక వేదాంతవేత్తగా మనకు కనిపిస్తూ ఉన్నారు. అందుకే ఆనాటి ఈ పల్నాటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూసి ఇతన్ని మరో వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారంగా చెప్పుకోవడం జరిగింది. ఆ తరువాత వచ్చేసి 1869వ సంవత్సరంలో శ్రీ చేవూరి ఎరుకయ్య దాసు గారు హరికథ అనేటటువంటి రూపంలో ఇంకా సాహిత్యాన్ని సామాన్యమైనటువంటి జనుల దగ్గరికి తీసుకెళ్లడం అనేది జరిగింది. సాహిత్యం అనేటటువంటిది కేవలం చదువుకున్న వాళ్ళకి, రాజులకి ఆనందాన్ని కలిగించేటటువంటి ప్రాచీన కాల సాహిత్యం కాకుండా సమాజ మానవునికి, సామాన్యునికి, పని చేసుకునే వారికి, పని పాటలు నడుపుకునేటటువంటి వారికి సాయంత్రం కాలక్షేపంగా అయినా సరే వారు విద్యను నేర్చుకోవాలి, సాహిత్యంలో ఉన్నటువంటి విలువల్ని తెలుసుకోవాలి అని కథలుగా, హరికథలుగా, నాటకాలుగా సమాజంలోనికి తీసుకెళ్లినటువంటి మొదటి వ్యక్తులుగా మనకి విశ్వబ్రాహ్మణ కవులు, రచయితలు కనిపిస్తూ ఉన్నారు. అటువంటి వారిలోనే శ్రీ చేవూరి ఎరుకయ్య దాసు గారు కనిపిస్తూ ఉన్నారు. వీరు రాసినటువంటి రచన హరికథలు, ఇక బక్కయ్య చరిత్ర, మార్కండేయ చరిత్ర మొదలైనటువంటి రచనలు ఎన్నో చారిత్రకమైనటువంటి ఆ యొక్క గాథల్ని తీసుకొని హరికథ రూపంలో ప్రజలకి తెలియజేయడం, వారిలోనూ ఉన్నటువంటి వీరత్వాన్ని ప్రోత్సహించి సామాన్యమైనటువంటి జనుల్లో బానిసత్వానికి కానీ, ఈ వెట్టి చాకిరికి కానీ లోని కాకుండా వాళ్ళలో చైతన్యాన్ని నింపడానికి, ఈ నేలలో ఉన్నటువంటి ఆ యొక్క జిగి పౌరుషము ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరిలో కూడా నింపడానికి ప్రయత్నించినటువంటి కథకులుగా మనం ఈ హరికథకుల్ని, బుర్ర కథ చెప్పినటువంటి వారిని కూడా, అంటే గ్రామీణమైనటువంటి జానపద రచయితల గురించి చెప్పుకోవచ్చు. అలాగే 1856వ సంవత్సరంలో వచ్చేసి సనారి విశ్వనాథ అవధూత గారు రచించినటువంటి రచనలు కూడా అక్కడ ప్రజల్లో చైతన్యవంతంగా వారందరినీ కూడా భక్తి మార్గం వైపు నడిపించడానికి వేదాంత విషయాలతో, అంటే బాహ్యమైనటువంటి బంధాలతోటి వారు సతమతం కాకుండా ప్రశాంతమైనటువంటి మనసుతో, భక్తితో, ఆ యొక్క భగవత్ నామ స్మరణతోటి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పుట్టినవాడు గిట్టక తప్పదు అనేటటువంటి విషయంలో, ఆ పుట్టిన వాళ్ళు మళ్ళీ పునర్జన్మ అనేటటువంటిది ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని,
అలా ముక్తిని పొంది భగవంతునిలో ఐక్యమయ్యేటటువంటి విధానాన్ని ప్రచారం చేసేటటువంటి భక్తి సంబంధమైనటువంటి రచనలు చేశారు. ఇక 1870వ సంవత్సరంలో శ్రీ బుంగిరిట బసవలింగయ్య కవి అనేటటువంటి వారు వచ్చారండి. వీరు శ్రీ దేవాదుల పెద్దన గారు ఉమామహేశ్వర శతకాన్ని ఇలా అనేకమైనటువంటి భక్తి సంబంధమైనటువంటి రచనలు శతకాలు రచించినటువంటి శతక కర్తలుగా ఈ విశ్వబ్రాహ్మణ కవులు కనిపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా శ్రీ మూలముడి బసవాచార్యులు గారు గురు శతకం అనేటటువంటి శతకాన్ని, అంతేకాకుండా పరిణయ గాన ముక్తావళి అనేటటువంటి రచనని, ఇక శ్రీ దాసరోజు అంతయాచార్యులు గారు 1882వ సంవత్సరంలో 7 తరాల వంశవృక్షము అనేటటువంటి రచన చేశారు. అదే కాకుండా సుజ్ఞాన జన్మరాహిత్యము అనేటటువంటి మరొక కావ్యాన్ని, అంతేకాకుండా వేదోక్తి, సత్యనారాయణ వ్రతకల్పము, ఇక విశ్వబ్రాహ్మణ కులోద్ధరణ అనేటటువంటి రచనల్ని చేశారు విశ్వబ్రాహ్మణ కవుల్లో. ఈ విధంగా వడ్డెపాటి నిరంజన శాస్త్రి గారి వరకు కూడా వచ్చినటువంటి కవులు అంటే 1877 వరకు కొనసాగినటువంటి రచనల్లో కుల సంబంధమైనటువంటి రచనలు, అంతేకాకుండా భక్తి సంబంధమైనటువంటి రచనలు, శతకాలు, సమాజ శ్రేయస్సుకి సంబంధించినటువంటి రచనలు ఎన్నో వచ్చాయి. ఈ రచనలతో పాటుగా మనం చెప్పుకునేటటువంటి రచనల్లో వడ్డెపాటి నిరంజన శాస్త్రి గారు రాసినటువంటి రచనల విషయానికి వస్తే 1877 సంవత్సరం నుంచి 1937 వరకు కొనసాగినటువంటి రచనల్లో వడ్డెపాటి నిరంజన శాస్త్రి గారి రచన ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నవి. అప్పటి వరకు కూడా విశ్వబ్రాహ్మణ కవులు రచయితలు రాసినటువంటి రచనల్లో మనకు 1, 2 మా అయితే 5 రచనలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈ యొక్క 19వ శతాబ్దము 20వ దశకంలోకి వచ్చేసరికి ఇది స్వతంత్రోద్యమ కాలమే అయినప్పటికీ కూడా ఈ కాలంలో ఉద్యమ కాలంలో రచనలో కూడా ఒక ఉద్యమంగా కొనసాగిందని చెప్పవచ్చు. ఆ ఉద్యమంలో విశ్వబ్రాహ్మణ కవుల్లో వడ్డెపాటి నిరంజన శాస్త్రి గారు రాసినటువంటి రచనలు 1, 2 కాదు, ఏకంగా 10 రచనలు చేశారు. ఆ 10 రచనల్లో కూడా అతను విశ్వబ్రాహ్మణ సంబంధమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించడం అనేది మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంది. విశ్వకర్మ బ్రాహ్మణ వంశాగమం అనేటటువంటి రచన, కల్వంత కౌముది అనేటటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క కథ, ఇంకా కుమార అభ్యుదయం అనేటటువంటి కుమారస్వామి యొక్క కథ, ఇక బ్రహ్మానంద లీల అనేటటువంటిది వీరబ్రహ్మేంద్రం గారి యొక్క నాటకంగా రచన చేశారు. ఇక పౌరుషేయ స్వయ మహర్షి రత్నావళి అనేటటువంటిది ఇది అసంపూర్ణంగా ఉన్నటువంటి రచన మనకి లభించటం లేదు. అయినప్పటికీ కూడా ఈ రచన కూడా ఈ యొక్క మహాపురుషులైనటువంటి వారి యొక్క గాథలకి సంబంధించినటువంటి రచన. ఇక భీష్మోదయం అనేటటువంటి మరొక రచన, ధర్మపాల విజయం అనేటటువంటి ప్రబంధము, సూర్య శతకము అనేటటువంటిది, తారావళి మాఘ మహత్యము అనేటటువంటి రచన, ఇక నిరంజన విజయము అనేటటువంటి రచన మనకు లభిస్తూ ఉన్నాయి. ఈ రచనలన్నీ కూడా అంటే ఏది తీసుకున్నప్పటికీ విశ్వకర్మ వంశాగమం అనేటటువంటిది కానీ, ఇక్కడ కల్వాంత కౌముది అనేటటువంటిది కానీ, ప్రతిదీ కూడా అంటే ఈ 10 రచనలు కూడా సంపూర్ణంగా కూడా విశ్వబ్రాహ్మణ కుల విజ్ఞానాన్ని, కులాన్ని, వంశాన్ని, అంతేకాకుండా వారు ఈ సమాజంలో ఎలా అభ్యుదయ పదం వైపు నడిపించడానికి సమాజం యొక్క సృష్టి నిర్మాణ కావ్యాన్ని ఎలా ప్రేరేపించారు అనేటటువంటి విషయాలు, ఇంకా ఈ యొక్క సృష్టికంతటికి కూడా వెలుగునిచ్చేటటువంటి సూర్యుడు, ఆ సూర్యుడి యొక్క ఇల్లాలు విశ్వకర్మ యొక్క కుమార్తె, ఈ యొక్క ఇల్లాలు విద్యావంతురాలైతే ఆ కుటుంబము ఉన్నతి స్థితిలో చేరుతుంది. అటువంటి సూర్యకిరణాలు ఎలాగైతే భూమిపై ప్రసరిస్తూ ఉంటాయో అలాగే విద్యా విజ్ఞానాలని ఈ యొక్క సాహిత్యంలో వెలువరింపచేసినటువంటి కవులుగా మనకు ఈ యొక్క విశ్వబ్రాహ్మణ కవులు కనిపిస్తూ ఉన్నారు. ఆ తరువాత ఇక్కడ వచ్చేసి వడ్డెపాటి నిరంజన శాస్త్రి గారి తరువాత క్రీస్తు శకం 1884వ సంవత్సరంలో శ్రీరామ్ వీరబ్రహ్మ కవి గారు రచించినటువంటి రచనలు కనిపిస్తూ ఉన్నాయి. పంచాననం వారి కుల విజ్ఞానంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, కవి యొక్క గొప్ప పాండిత్యాన్ని అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానాలు అని అవధానం పేరుతో సాహిత్యంలో
కొత్త పందాలో కొత్త మార్పును తీసుకొచ్చినటువంటి కవులు రచయితలుగా మనకి ఇక్కడ శ్రీరామ్ వీరబ్రహ్మ కవి కనిపిస్తూ ఉన్నారు. ఈయన అనేకమైనటువంటి పద్యాలను, పద్య కావ్యాలను, శతకాలను రచన చేశారు. ఆ రచనతో పాటు పద్య కావ్యాలతో పాటు గేయ కావ్యాలను, చరిత్రలను, నాటకాలను, నవలికలను, ఇంకా హరికథలను, జానపద పద్య కావ్యాలను, శతకాలను, అష్టావధానాలను, ఇక శతావధానాలను, సహస్రావధానాలను ఎన్నింటినో చేసి మొత్తం సమాజంలో ఉన్నటువంటి సాహిత్య ప్రక్రియలలో ఒక నూతనమైనటువంటి వరవడిని ఒకే కవి తీసుకురావడం అనేది మనకి ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది. అంటే ఆధునికమైనటువంటి ప్రక్రియలను, ప్రాచీనమైనటువంటి సాహిత్య ప్రక్రియలు పద్యం, కావ్యం అయితే ఇక్కడ శతకము, శతావధానము, గేయము, నవలము, నాటకం, నవళిక, కథానిక, హరికథ ఇటువంటి అంటే సాహిత్యంలో శిష్ట సాహిత్యము, జానపద సాహిత్యము ఈ రెండింటినీ కూడా సమముగా తీసుకొని సమాజంలోకి తీసుకెళ్లి రచన చేసినటువంటి గొప్ప వ్యక్తిగా మనకి ఇక్కడ శ్రీరామ్ వీరబ్రహ్మ కవి గారు కనిపిస్తూ ఉన్నారు. ఇక కొండవీటి విజయం, శ్రీకాళహస్తి విలాసం, తుర్కారాం అనేటటువంటి పద్య కావ్యము, తర్వాత భక్తామృతం, అన్యోపదేశం, నానారాజ చరితము, తర్వాత పిఠాపురం సంస్థాన చరిత్ర, వల్లవరాజు చరిత్ర, వినోదిని, తర్వాత వాసంతిక, చంద్రకాంత, తర్వాత జపనీయం, సంసార శోభ, చైనీయం అనేటటువంటి నాటకాలను రచించినటువంటి వ్యక్తి, ప్రియదర్శిక, రుద్రమాదేవి అనేటటువంటి నవలలు, శ్రీ విరాట్ ప్రభు శతకము, శివకేశవ భేదస్తుతి, భ్రమరాంభా స్తోత్రము అనేటటువంటి శతకము, మార్కండేయ విలాసము, పాదుక పట్టాభిషేకము, పంచవర్ష ప్రణాళిక, ప్రచారిణి అనేటటువంటి ఒక హరికథను, ఇక ప్రపంచ పౌరుడు అనేటటువంటి వచన రచనను, గిట్టి శాస్త్రము, సమస్యావళి అనేటటువంటి మరో రచనలు కూడా రచించారు. ఇలా అనేకమైనటువంటి రచనా ప్రక్రియలు ఒక్క చేతి పైన రాసినటువంటి వ్యక్తిగా మనకు ఇక్కడ శ్రీరామ్ వీరబ్రహ్మ కవి కనిపిస్తూ ఉన్నారు. ఇక 1878వ సంవత్సరంలో వచ్చినటువంటి శ్రీ ధూళిపేట రాజారత్నాచార్యులు గారు విశ్వబ్రాహ్మణ కవి. వీరు సాంప్రదాయమైనటువంటి రచనలు చేశారు. ఈ రచనల్లో ప్రధానమైనటువంటివి స్వార్థత్వ ప్రకాశము అనేటటువంటిది తెలుగులోనికి అనువాదం చేశారు. అదే కాకుండా షోడశ సంస్కార విధి అనేటటువంటిది, పంచమ మహాభూత భూత విధి అనేటటువంటిది, ఆర్యాపర్య పద్ధతి అనేటటువంటిది, మనుధర్మము అనేటటువంటిది, విశ్వదర్పణం అనేటటువంటి రచనలు చేశారు. ఇవి కూడా సమాజంలో ఎంత ఉత్కృష్టమైనటువంటి గ్రంథాలు అంటే ఎంతో పాండిత్యం ఉంటే తప్ప ఇంత గొప్పవైనటువంటి రచనలు చేయలేరు. అటువంటి గొప్ప విజ్ఞానం భాండాగారంగా విజ్ఞానాన్నంతటినీ కూడా తమ యొక్క మేధస్సులో నిక్షిప్తం చేసినటువంటి కవిగా ఇక్కడ మన విశ్వబ్రాహ్మణ కవులు కనిపిస్తూ ఉన్నారు. అందులో శ్రీ చేవూరి పెద్ద లక్ష్మయ్య గారు మధ్యమ కాలంలో అనేకమైనటువంటి రచనలు చేశారు. వీరు రచనల్లో ప్రధానమైనటువంటివి మనోబుద్ధిర్వాదము అనేటటువంటి రచన చేశారు. అదే కాకుండా పరమపదం, సోపాయాన మార్గాలు అనేటటువంటి రచన, వేదార్థవర్ణం, నవనీతం అనేటటువంటిది మరొక రచన, ఇక మూర్తిత్రయం అనేటటువంటి శతకాన్ని రచించారు. ఇవే కాకుండా బ్రహ్మంగారి చరిత్ర, కోదండరామ శతకము, శివ శతకము అనేటటువంటి రచనలు చేశారు. ఇవి శ్రీ చెరువూరి పెద్ద లక్ష్మయ్య గారి యొక్క రచనలు.